నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసే ఛాన్స్ ఏపీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం వర్చువల్ గా ప్రారంభించనున్న జగన్ శివబాలకృష్ణ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ బినామీలను విచారించనున్న అధికారులు బాస్రా ఆలయానికి పోటెత్తిన భక్తులు సౌకర్యాలు కల్పించలేదని భక్తుల ఆగ్రహం అబుదాబిలో అద్భుత హిందూ దేవాలయం మరి కాసేపట్లో ప్రారంభించనున్న మోదీ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. శివబాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఏసీబీ కార్యాలయంలో బినామీలను విచారించనుంది. అయితే బినామీలుగా వ్యవహరించిన భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్లను ఇవాళ విచారించనున్నారు ఏసీబీ అధికారులు. అయితే శివబాలకృష్ణ తన మేనల్లులను సైతం ఒక సైన్యంగా మలుచుకొని అవినీతికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులు బాధితులు తీసుకున్న శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో కంప్యూటర్ ఆపరేటర్గా భరణిని పెట్టించాడు. అయితే భరణి శివబాలకృష్ణకు పిఏగా కూడా వ్యవహరించాడు. ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో భరత్ కన్సల్టెన్సీ నిర్వహించేవాడు. అయితే ఈ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్ బిల్డింగ్లను అన్ని అనుమతులు జారీ చేసేవాడు బాలకృష్ణ. మరో బినామీ ప్రమోద్ కుమార్ కు మీనాక్షి కన్స్ట్రక్షన్స్ లో ఉద్యోగం ఇప్పించి ఆ కంపెనీ ద్వారా వసూలు చేయించేవాడు. ఇక శివబాలకృష్ణ ఆర్థిక లావాదేవీలు మొత్తం సోదరుడు నవీన్ కుమార్ చూసుకునేవాడు. ఇవాళ మేనల్లులు భరత్, భరణితో పాటు స్నేహితుడు సత్యనారాయణను ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. శివాని, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బినామీలకు సంబంధించి ఏసీబీ నోటీసులు అయితే జారీ చేసింది. ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి బినామీలను విచారణకు అయితే రావాల్సిందిగా నోటీసులు పేర్కొనడం జరిగింది. ఎవరైతే మేనల్లుడు అయినటువంటి భరత్, భరణి, అలాగే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందినటువంటి సత్యనారాయణ, అలాగే శ్రీకర్లకు నోటీసులు పంపినట్లు ఏసీబీ అధికారులు పేర్కొనడం జరిగింది. కుటుంబ సభ్యులు ఏదైతే బాధ్యత మొత్తం తీసుకున్నట్లు, తన బినామీలకు సంబంధించి మొత్తం వ్యవహారం అంతా కూడా కుటుంబ సభ్యులే నడిపినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. హెచ్ఎండిఏలో కంప్యూటర్ ఆపరేటర్ గా భరణిను పెట్టించినటువంటి శివబాలకృష్ణ పిఏగా వ్యవహరించినటువంటి భరణి, అలాగే ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో భరత్ కన్సల్టెన్సీ నిర్వహించారు. అలాగే ఈ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్లు, బిల్డింగ్లకు అనుమతులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే మరో బినామీ ప్రమోద్ కుమార్ కూడా మీనాక్షి కన్స్ట్రక్షన్స్ ఉద్యోగంలో భాగస్వామిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మీనాక్షిలో అన్ని పనులు ఇతనే చేయించేవాడనేసి, అలాగే మేనల్లుడు ఎవరైతే ఉన్నారో వీరు మొత్తం కూడా ఇతనికి సైన్యంలో వ్యవహరించారనేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే శివబాలకృష్ణ ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా సోదరుడు నవీన్ కుమార్, అలాగే అతని సతీమణి, అలాగే మేనల్లుడు భరత్, భరణితో పాటు స్నేహితుడు సత్యనారాయణ ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి అయితే పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కుటుంబంలోని వారే ఈ బినామీలకి సంబంధించి, ఆస్తి వ్యవహారాలకు సంబంధించి ఉద్యోగం ఏదైతే హెచ్ఎండిఏలో శివబాలకృష్ణ
నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగంలో పిఎస్ఐ దగ్గర నుంచి కంప్యూటర్ ఆపరేటర్ వరకు కూడా మొత్తం కూడా తన అనునాయుల్ని పెట్టుకొని మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా నడిపించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులకు చిక్కింది. కాబట్టి వీరందరినీ కూడా ఈ రోజు ఏసీబీ కార్యాలయంలో విచారించడానికి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఏసీబీ అధికారులు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. అండ్ వాళ్ళంతటా వాళ్ళు ఈ హౌస్ నడవద్దు, మేము మాట్లాడదలుచుకోలేదని బయటికి వెళ్ళారు. మీరే చూశారు, ప్రత్యక్షంగా కూడా చూశారు. దయచేసి పెద్దలు కడియం శ్రీహరి గారిని కోరుతా ఉన్నాము. కోరంకి సంబంధించిన అంశం విషయంకి వచ్చే వరకు 18 మంది శాసనసభ్యులు ఉండే సార్. మీరు కావాలనుకొని బయటికి వచ్చిన తర్వాత కానీ కోరం కూడా ఉండే. డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ సార్. మీరు చెప్పింది కూడా రేపు పొద్దున్న నుంచి మేము 40 మందిని ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు, అధ్యక్ష శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు 12 మంది అన్నారు. మళ్ళీ వాళ్ళే రూల్స్ చదివిన తర్వాత 10% అన్నారు. ఇప్పటికి వాళ్ళు 14 మంది ఉంటారు అధ్యక్ష. 14 మంది ఎంచుకోండి. ఇప్పుడు మా రిక్వెస్ట్ వల్ల ఏందో అధ్యక్ష, మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నాం. మాకు హౌస్ నడవాలనేటువంటి ఆలోచనతోనే మేము కోఆపరేట్ చేస్తున్నాం. నిన్న కూడా హరీబరీగా మీరు అసెంబ్లీ పెట్టినా కానీ మా సభ్యులు మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసినా కానీ మేము కోఆపరేట్ చేస్తున్నాం. మేమేదో పనికిరాని రాజకీయాలు చేయాలి, బయటికి పోవాలనే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. దయచేసి లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఐ స్టాండ్ కరెక్ట్. బెటర్ సార్, ఐ విష్ ద హౌస్ కరెక్ట్ మీ సార్. 10% అంటే ఎంతమంది వస్తారు సార్? 12 మెంబర్స్ వస్తారు 117కి. 117కి 12 మెంబర్స్ వస్తారు సార్. బట్ స్టిల్ వి వేర్ 18 మెంబర్స్. 119కి సార్ 119కి సార్ 119కి 12 మెంబర్సే వస్తారు. హరీష్ రావు గారికి తెలిసినా కానీ కావాలని వారు బుల్డోజ్ చేస్తూ ఉంటారు. జనరల్లీ వారు చేసేది. ఆ ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి, వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా ఉన్నారు. 12 మంది శాసనసభ్యులే కోరము. వారికి తెలిసి కూడా పక్కన ఉన్న హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు బుల్డోజ్ చేయాలని బుల్డోజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను గౌరవ మాజీ మంత్రి గారిని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా రూల్ కోట్ చేశాను సార్. 119కి 10% ఈజ్ 12 మెంబర్స్. శ్రీనివాస్ యాదవ్ గారు. శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి మేమేదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మాకు లేదండి. దయచేసి ఏంటంటే ఒక్కసారి కోరం లేదనేటువంటి ఆలోచనతోని మేము చెప్పినప్పుడు ఏంటంటే నెక్స్ట్ అయినా కానీ అటెన్షన్ ఉంటుంది. మీరే 12 మంది అంటుర్రు, మీరే 17 మంది అంటుర్రు, 117 అని మీరే అంటుర్రు. మా కోఆపరేట్ చేయాలనే ఆలోచనతోనే మేము సభ్యులం వచ్చినాం కదా. మా ఉద్దేశం అది కాదు అధ్యక్ష. ఎంఐఎంఐ వాళ్ళు ఉన్నారు సార్ అధ్యక్ష. 18 మెంబర్స్ అధ్యక్ష లెక్క పెట్టాను. 18 మెంబర్స్ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ప్రజలకు తప్పుడు సమాచారం పోయే విధంగా అంత అనుభవం ఉన్న వాళ్ళు హరీష్ రావు ఉండే వాళ్ళు కూడా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. ఒక్క నిమిషం గౌరవ సభ్యులకు. మా ఉద్దేశం అబాస్ పాలు చేయాలనే ఆలోచన ఉంటే మేము ఎందుకు వస్తాం అధ్యక్ష? మీరు మా ఉద్దేశం అది కాదు. మేము పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దయచేసి మీ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో చెప్పిందే తప్ప ఏదో మిమ్మల్ని ఈ కోరం లేదని మేము బయటికి పోయినంత మాత్రాన అబాస్ పాలవుతారని మేము అనుకోం కదా. దయచేసి పూర్తి స్థాయిలో మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా థ్యాంక్స్. గౌరవ సభ్యులకు విజ్ఞప్తి, తొందరగా మనం ఈ డిస్కషన్ కంప్లీట్ చేసుకుంటే కోరుకుంటున్నాం. పట్టాదారు పాస్బుక్ జారీకి రెవెన్యూ అధికారి ₹1,00,000 డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ ట్రాప్కు ఆ అధికారి, ఆయన డ్రైవర్ చిక్కారు. ఇంతకీ ఎవరా అధికారి? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? వాచ్ దిస్ స్టోరీ.
రెవెన్యూ శాఖలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. పట్టాదారు పాస్బుక్ జారీకి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన శామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ అధికారుల ట్రాప్ కు చిక్కాడు. హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన రామశేషగిరిరావు శామీర్పేట మండలం లాల్గడి మలక్పేటలో 29 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. పట్టాదారు పాస్బుక్ ధరణిలో నమోదు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కలెక్టర్ కు అనుకూలంగా రిపోర్టు రాయాలంటే 30 లక్షల రూపాయలు చెల్లించాలని శామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ డిమాండ్ చేశాడు. దీంతో రామశేషగిరిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల ట్రాప్ కు చిక్కి తహసీల్దార్ అడ్డంగా దొరికిపోయాడు. బాధితుడు రామశేషగిరిరావు సొమ్ములు రెడీ అయ్యాయని తహసీల్దార్కు సమాచారం అందించాడు. దీంతో తహసీల్దార్ సత్యనారాయణ తన డ్రైవర్ పి భండారికి ఈ సొమ్ము కలెక్షన్ పని అప్పగించాడు. 10 లక్షల రూపాయల నగదు, 20 లక్షల రూపాయలకు చెందిన చెక్కును డ్రైవర్ తీసుకొచ్చి తహసీల్దార్కు అందజేశాడు. అయితే ఏసీబీ డీసీపీ మస్జిద్ అలీ ఖాన్, ఇతర ఏసీబీ అధికారులు తహసీల్దార్ సత్యనారాయణ సొమ్ము తీసుకోవడాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సత్యనారాయణ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. కీసర పూర్వపు తహసీల్దార్ నాగరాజు గతంలో ₹1 కోటి లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు శామీర్పేట తహసీల్దార్ 30 లక్షల రూపాయలు తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు. రెవెన్యూ అధికారుల అవినీతి పెచ్చుమీరడం జిల్లాలో కలకలం రేపుతోంది. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.